దొంగ దొంగ ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు, నేను ఒప్పుకున్నా కదా. మమ్మల్ని ఈరోజు కక్ష సాధింపుతోనే జైలుకి పంపిస్తున్నారు, అది వాస్తవే కదా. అరే 2 సంవత్సరాలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 2 సంవత్సరాలుగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవలేదు? ఇంత పెద్ద స్కీమ్ ఉందని అనుకుంటే ఎందుకు పిలవలేదు? 4 years 4 months ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పింక్ డైమండ్ రిజర్వ్ చేశారా? పింక్ డైమండ్ చూపించారా బాబు గారి ఇంట్లో ఎక్కడుందో? దాని తర్వాత అమరావతి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఒక్క గజం ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కొన్నారని నిరూపించారా? ఈ తప్పుడు ఆరోపణలు కాకపోతే ఏంటి, తప్పుడు కేసు కాకపోతే ఏంటి? ఎనీ డౌట్? ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆపాలని, మా పోరాటాన్ని ఆపాలని మా పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. కానీ మేము వదిలిపెట్టాం, మా పోరాటం ఆగదు. సార్, ఈ అరెస్టులు కేసులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా? తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త ఏం కాదు బ్రదర్. ఇందిరాగాంధీ గారితోనే మేము పోరాడం, రాజశేఖర్ రెడ్డి గారితో పోరాడం, సైకో జగన్ మాకు ఒక లెక్కన, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దొంగ కేసు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న సైన్యం